ఏమైంది బ్రో? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఊరుకో బ్రో, దెయ్యాలు రావడం ఏంటి? నేను నమ్మను. నేను నమ్మిస్తా. పసాక్. ఇప్పటికైనా నమ్ముతావా? కౌముదిని తీసుకెళ్ళింది నువ్వు కాదు, వసు నీలోకొచ్చి కౌముదిని కిడ్నాప్ చేసింది. నీకు అలా అర్థమైందా? వీడికి ఇలా అర్థమైందా? అంటే వసు నా ఒంట్లోకి వచ్చిందనమాట. నేను అర్జెంట్గా తాయి కట్టించుకోవాలి, విభూతి పట్టించుకోవాలి. నేను ఇక్కడి నుంచి జంప్. నువ్వేం చేసినా వసు నిన్ను వదలదు. దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది. ఏంటది? వసుతో నా పెళ్లి దెయ్యంతో పెళ్ళేంటి బ్రో? లేటు వసుంధరా. పెళ్లి కుదిరే పెళ్లికి లేట్గా వస్తే ఏం బాగుంటుందన్నా? లేట్ అంటే ఆలస్యంగా వస్తారని కాదు, ఆల్రెడీ పోయారని. దెయ్యంతో పెళ్లి ఏంటండి? పిచ్చి కాకపోతేనో. పిచ్చి కాకపోవడం ఏంటండి బాబు, పిచ్చే. పెళ్ళయ్యాక వదిన శోభనం కూడా కావాలంటే పరిస్థితి ఏందన్నా? అదే నాకు టెన్షన్ గా ఉందిరా. దయ్యంతో కాపురం చేస్తే దయ్యం పిల్లలు పుడతాయన్నా. రై, అందరూ బ్లూటూత్ ఆన్లోనే ఉంచండి. నేను చెప్పేది ఫాలో అవ్వండి. మొత్తం సెటప్ రెడీరా. భోజనాల దగ్గర అలర్ట్గా ఉన్నాను. వచ్చే పోయే వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచారుగా? ఒక్కటి కాదు, 4 ఉంచా. చెప్తాను. అనుమానించే ఆస్కారం, ఆలోచించే అవకాశం లేకుండా కళ్ళు మూసి తెచ్చేలోగా పెళ్లి జరిగిపోవాలి. వసుంధర దెయ్యం కాదన్న విషయం గజాగాడికి వాడి గ్యాంగ్కి ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు. దొరికారు. ఆ బ్రహ్మాజగన్ నా బ్లూటూత్ లో మొత్తం వినేశాడు. నేనల్లా దీనికి నీ పెర్ఫార్మెన్స్ సరిపోదు. వాడు ఎలాగైనా పెళ్ళాపాలన్న కసిలో ఉన్నాడు. వాడిని ఫాలో చేయి. అవసరం అనుకుంటే కట్టిపడి. డోంట్ ఫియర్, పండు ఇస్ హియర్. ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలి. ఎలా ఎలా ఎలా? నాకు భయంగా ఉంది సీను. ఇలా మోసం చేసి పెళ్లి చేసుకోవడం తప్పనిపిస్తుంది. మనం తప్పు చేయట్లేదు, జరిగిన తప్పును సరిదిద్దుతున్నా ఉంది. ముందు పెళ్లి జరగని, మిగతా నేను సెట్ చేస్తా కదా. ఏం తీస్తున్నాడు? అమ్మో, వీడు తీసిన వీడియో కానీ బయటపడితే మాడు ఫేటు ప్లాను రెండు అటాచ్. అల్లుడు, సార్ మా అమ్మకి సీరియస్ గా ఉందట. ఒకసారి ఫోన్ ఇస్తే కాల్ చేసుకుని ఇస్తాను. నువ్వు సీనుగాడు బ్యాచ్ కదా? సార్ సీన్ గడ్ ఎవరు నాకు తెలియదు సార్. నువ్వెవడో నాకు తెలుసుగా. ఇందా చేద్దాం. బడి బడి బడి. సంబడి? నో. యు మీన్ నోబడి? నోడా. దెన్ వాట్ బడి? ఎవ్రీబడి. హంగే దేకడా. ఏంట్రా దేకేది? బడి బడి బడి. వాట్ బడి బడి? కబడ్డీ కబడ్డీ కబడ్డీ. బడి అంట. మీరెంత ఎతికినా సెల్ ఫోన్ దొరకదు కదా. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం విశ్వాధారంగా పెళ్లి కుమార్తెను పిలవండి. ఎక్కడుందో ఎలా వస్తుందో ఎవరికి తెలుసు? బ్రో మీరు ఒక్కసారి పిలవండి బ్రో. వసుంధరా. బ్రో ఇంకొక్కసారి పిలవండి బ్రో. వసుంధరా. ఇదేదో తేడాగా ఉందేటి? ఒకసారి మనసులో గట్టిగా తలుచుకొని ప్రేమగా పిలవండి బ్రో, ప్రేమగా. వసు. దెయ్యం వచ్చేసింది. పారిపోండి, పారిపోండి. దెయ్యం. తలుపులన్నీ ఏ సైడ్ రా? బంధువులందరూ ముందు పెళ్లి జరగాలన్నది నా లవ్వర్ లాస్ట్ కోరికరా. ఎవడైనా కాలు బయట పెడితే తల తీసేస్తా. కూర్చోట, ఎక్కడి వాళ్ళక్కడే కూర్చోండి. ఓ పంతులు గారు చదివించాలి, ముందంతా ఆలిచ్చేయండి. అలాగేనండి అయ్యా. తాళి కట్టేయండి అయ్యా. తొందరగా కట్టేయండి. కట్టండి బ్రో. తొందరగా కట్టేయండి అయ్యా. బ్రో అక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ బ్రో. కట్టే పడ్డవ సీను. కట్టే బ్రో, కట్టే కట్టే. నువ్వు
ఒక దెయ్యం, మీరు మీ డ్రామాలు. ఇప్పటిదాకా గజ భయపడితే చూశారు. గజగాడు భయపెడితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తారు. అవులాగా ననుకున్నావురా? నీలా ప్లాన్స్ వేయడం నాకు రాదు, ప్రాణాలు తీయడమే వచ్చు. పర్ఫార్మెన్స్ మ్యాచ్ అయిందా? నీ డ్రామా నాకెలా తెలిసిందనుకుంటున్నావా? నాకు భయంగా ఉంది సీను. ముందు పెళ్లి జరగని మిగతా నేను సెట్ చేస్తా కదా. ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని 20 ఏళ్ల పగని పక్కన పెట్టి కౌముదిని నీకు ఇచ్చేశాను కదరా. రేయ్ పటేలా, నీకు నీ కూతుర్ల చావుని లైవ్ లో చూపిస్తా. నీకు అన్యాయం చేసింది నేను, కావాలని నన్ను చంపు, నా బిడ్డలు నిడిచిపెట్టు. బిడ్డల ప్రాణాల మీదకొచ్చేసరికి కళ్ళల్లో భయం కనబడుతోందే. భయమా? నాక? రే, నిజామాబాద్ తురుమని నేను, హైదరాబాద్ తోపని నువ్వు ఇంతకాలం రొమ్ము విరుచుకొని తిరిగేసినాం. వీడొచ్చి మన ఇద్దరిని ఓ ఆట ఆడేసుకుండు. షేర్ షేర్ రావాడు. ఆడు నా అల్లుడు మాత్రమే కాదురా, అడ్డుగోడ. నీకు నా బిడ్డలకి మధ్య ఇనప కంచె 1 ఇంచు కూడా దాటలేవు. ఆడు నా అల్లుడు ఫిక్స్ అయిన రోజే నా బిడ్డలకి ఏమైతుందని ఫికర్ పోయిందిరా నాకు. ఎందుకంటే నా అల్లుడు ఆధార్. ఇక నేను తడిబట్ట. ఏం చేసుకుంటావో చేసుకో. ఐఎమ్ రిలాక్స్డ్. అల్లుడు, వాడు నీ ఫస్ట్ లవ్ ని సంపుతాడంట. నీ లవర్ ని కూడా సంపుతాడంట. గదేందో అరుసుకో. జోలికొస్తే కొట్టి పడేస్తా, ఫ్లాట్ ఆన్ ద గ్రౌండ్. నా ఫస్ట్ లవ్ జోలికొస్తే చంపి పూర్తి చేస్తా, 6 feet ఆన్ ద గ్రౌండ్. నీ లెవెన్ సెట్ చేయడానికి నేను ఇంత డ్రామా ఆడితే నీ లెవెన్ చంపేసుకుంటానంటావేంటి? వాడికి ఏమన్నా అయితే నువ్వేమైపోతావు? నీకేమన్నా అయితే నేనేమైపోతాను? మీ ఇద్దరికి పెళ్లి చేస్తానన్నా నా మాట ఏమైపోద్ది? తన ప్రేమని కాదన్న అమ్మాయి కోసమే సీను ఇంత చేస్తుంటే
నిన్ను ప్రాణంగా ప్రేమించే వసు కోసం నీ పగని ఇడిసిపెట్టలేవా? ప్రేమ పేరుతో ఆయన మీ అక్కను దూరం చేశాడు. పగ పేరుతో నువ్వు వసుంధరను దూరం చేసుకుంటున్నావు. ఇదంతా జరగకూడదనే నేను ఇదంతా చేశాను. ఒక లవర్గా తన లవ్ని సక్సెస్ చేయాలని అనుకున్నాను. ఒక ఫ్రెండ్గా నీ లైఫ్ సెట్ చేయాలనుకున్నాను. అందుకే మోసం చేసేనా మంచి చేయాలనుకున్నాను. మంచి చేయడమే కాదు, నన్ను మనిషిని చేశావు. నన్ను బ్రతికించి నాలో రివెంజ్ని చంపేశావు. ఏదో అనుకున్నాను, బట్ యు ఆర్ అ ట్రూ ఫ్రెండ్. యు ఆర్ మై ఇన్నర్ సోల్. అందరి లైఫ్ లో సెట్ చేసిండు. ప్రతి ఇంట్లోనూ గిట్లాంటి అల్లుడు ఉండాలని ఫీల్ అయ్యేలా చేసిండు. మరి నా అల్లుడు గురించి ఇప్పుడేమంటారు?